హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి సండే రోజు బ్లాగ్ అండి. ఇది నిన్న పెట్టాలన్నమాట, కానీ నాకు కుదరక ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఏంటంటే పాలకూర కట్ చేస్తున్నాను అనమాట. ఇది కట్ చేసి అసలు ఎన్నిసార్లు కట్ చేసానో, చాలాసార్లు అయితే నేను వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. ఇదైతే ఇంకా తీసేద్దాం అన్నట్టు ఇంక లాస్ట్ కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా ఎలాగా వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా ఈ కుండీలో మట్టి కూడా మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా మట్టి వేసి మళ్ళీ వేద్దామని చెప్పి ఐడియా ఉంది. చూడాలి మరి, ఎలాగ వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఆకుకూరలు కూడా. నేను వచ్చి ఏం చేస్తానంటే ఒక టబ్లో అనేది ముందే వేసేసుకుని విత్తనాలు, ఈ పాలకూర విత్తనాలని తర్వాత ఈ చిన్న చిన్న మొక్కలు అయ్యాక అప్పుడు ఈ కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఈ పాలకూర మొత్తం కట్ చేసేసి మళ్ళీ నేను విత్తనాలు వేసి అవి మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయ్యేసరికి మళ్ళీ 2 సార్లు కట్ చేసేయచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇది మనం ఎంత కట్ చేసే కొద్దీ అలా ఫాస్ట్గానే వచ్చేస్తూ ఉంటాయి. అంత బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా కూడా మనం ఇంట్లో వేసుకున్న అంత ఫ్రెష్ ఇంకా బయట దొరకడం అంటే కష్టం కదండి. ఇలాంటివి మనం సరదాగా వేసుకుని పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే ఈ ఆకుకూర ఇంత అయిందనమాట, ఈ పాలకూర అయితేని. ఎందుకు కొట్టుకున్నావు? తప్పు కదా. ఏముంది అక్కడ బయట? కాకి ఉందా? ఏం చేస్తుంది కాకి? ఆమె తింటుందా? ఏంటి ఏది ఎక్కడుంది? నువ్వు పైకి ఎందుకు ఎక్కావు? కిటికీ ఎందుకు ఎక్కావు? ఎందుకు ఎక్కావు? కాకిని చూడ్డానికా? ఉందా అక్కడ కాకి? ఉందా లేదా? ఉందా కాకి అక్కడ? లేదా? మరి ఆమె తింటుందంటున్నావు. చూపించు, కాకిని చూపించు. లేదా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? మరి ఏముంది అక్కడ? మళ్ళీ కాకి ఉందా? లేదా? ఓహో, వెళ్ళిపోయిందా? అవునా? పాలకూర నేను మార్నింగ్ టైంలో కట్ చేశాను అనమాట. తర్వాత ఆద్య లేచింది. ఆద్యతో కాసేపు అలా కబుర్లు చెప్పి బయటకు వచ్చామన్నమాట. ఈలోపు బయట నుంచి అయితే టిఫిన్ తెచ్చారండి. అంటే నాది లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనమాట. అంటే మనం ఏం చేసిన దానిలో ప్రతిరోజు బ్లాగింగ్ అనేది చెయ్యాలి. నేను పెట్టే ఛానల్కి అయితే ఖచ్చితంగా అలా షేర్ చేయాలి. ఇప్పుడే స్టార్ట్ చేసిన ఈ ఛానల్కి 5 మినిట్స్ మించి అయితే మనం ఏది పెట్టకూడదు. అంటే ఒక వ్లాగ్ అయినా వీడియో అయినా ఏది పెట్టకూడదు. అంత టైం చూడాలన్నా వాళ్ళకి కూడా కష్టం కాదు. ఇంకా గ్రోత్ ఎక్కువగా ఉంటే ఒక డే వ్లాగ్ అనేది ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ ఇంచుమించుగా పడుతుంది అనమాట. అంత టైం అయితే మనం కొత్త ఛానల్కి అయితే పెట్టకూడదు అనమాట. అందుకని చెప్పి నేను కొన్ని అయితే యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మాత్రమే వీడియో చేస్తానమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే పాలకూర కట్ చేసాం కాబట్టి మేమైతే పాలకూర బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మామూలుగా అయితే చాలామంది పాలక రైస్ అని చేసుకుంటారు కదా. పాలకూరని పేస్ట్ చేసి దాన్ని పైన అది ఓన్లీ రైస్ వేసేసుకుని చేసుకుంటారు. మేమైతే ఇంకా బిర్యానీ చేద్దాం అనుకున్నట్టు ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు అయితే నేను మా అత్తయ్య గారు ఓన్లీ భోజనానికి అందుకోసం మా ఇద్దరికే కాబట్టి మేము ఇలా చేసుకున్నాం. ఇంకా బిర్యానీకి సంబంధించి స్పైసెస్ ఉంటాయి కదండి, లవంగ మొగ్గ, దాసం చెక్క, ఇలా పువ్వు అలాంటివి ఉంటాయి కదండి, అవి కూడా కొన్ని వేసుకుని బాగా వేపుకోవాలన్నమాట. ఇంకా పసుపు, కారం ఇలాంటివి ఏం వేసుకోకుండా ఇలాగే పాలకూర అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి కొద్దిగా వేగాక సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం కొంచెం తక్కువ వేసుకోవచ్చు. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుని అప్పుడు తక్కువగా ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకోవడమే బెటర్. అలాగే ఇందులో మనం మసాలా ఏం వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ వేసాం కదా, అవి సరిపోతాయి. ఇంకా మసాలా అనేది యాడ్ చేయకూడదు. కాకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి మళ్ళీ నచ్చిన వాళ్ళు అయితే వేసుకోవచ్చు మసాలాని, లేకపోతే అక్కర్లేదు. మ్యాక్సిమం అయితే దానికి వేసుకోకపోతేనే బాగుంటుంది. అలాగే ఇది కొంచెం బాగా వేగిపోయాక ఇప్పుడైతే ఈ పాలకూర అనేది యాడ్ చేసేసుకున్నాము. ఈ పాలకూర కూడా వేయగానే కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదండి, ఆకుకూర అనేది. ఆ టైంలో అనేది మనం వాటర్ వేసుకోకూడదు. ఆల్రెడీ పాలకూరలో వాటర్ వస్తుంది కాబట్టి అది అయిపోయాక అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి రెండు కూడా బాగా వాటర్ దగ్గరికంటే అయిపోయేంత వరకు వేపుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చి మొత్తం ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేపుకున్నాక ఇప్పుడు మనం రైస్ తీసుకునే దాన్ని బట్టి ఇప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక బౌల్కి 2 బౌల్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను.
సేమ్ ఇది మనం బిర్యానీ చేసుకున్నట్టు అలానే చేసేసుకోవచ్చు. చాలామంది ఇదేంటంటే పాలకూరని ఇలా వేసి చేయరనమాట. అంటే కొంతమంది పాలక్ రైస్ అని చేసుకుంటారు కదా, రైస్ వేసేసుకుని పాలకూరని పేస్ట్ చేసి చేసుకుంటారు కదా, అలా కన్నా ఇలా అయితే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు. కొంచెం ఆకుకూర తినని పిల్లలు ఉంటారు కాబట్టి పేస్ట్లా ఉంటే గ్రీన్గా కలర్లో ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేసుకుని ఇలా పెట్టవచ్చు అనమాట. ఇదైతే పిల్లలు ఖచ్చితంగా తింటారు. మా అద్దెకు కూడా ఇదే పెట్టామన్నమాట, బాగా నచ్చింది. అలాగే ఇక్కడ వచ్చి దీనికి కాంబినేషన్గా ఎగ్ ఫ్రై అనేది చేసుకున్నాం అనమాట. చాలామంది దీన్ని పురుట ఉక్కురు అని అంటూ ఉంటారు కదా, నేనైతే ఎగ్ ఫ్రై అని అంటాను అనమాట. అలాగే ఇక్కడ ఆనియన్స్ బాగా బాగా వేపేసుకుని అప్పుడు ఈ ఎగ్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఇది ఒకసారి కలుపుకుంటూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండి, ఈ ఎగ్ స్మెల్ అనేది రాదు, ఒకసారి కలిపేసుకుంటే కొంచెం ఎగ్ స్మెల్ అనేది వస్తుందేమో నా ఫీలింగ్ అనమాట. అందుకే కొంచెం కొంచెం అలా కొద్ది కొద్దిగా వేగుతూ ఉంటే అలా కలుపుతూ ఉంటాను అనమాట. ఫైనల్గా అయితే ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పాలకూర బిర్యానీకి ఎగ్ ఫ్రై సూపర్ కాంబినేషన్ అనమాట. ఆ రోజైతే చాలా బాగున్నాయి రెండు కూడా. అంటే ఎగ్ ఫ్రై కన్నా పాలకూర బిర్యానీ అయితే అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ఎప్పుడైనా పాలకూర బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలాగే పక్కన పాలకూర బిర్యానీ ఎలా అయిందో ఒకసారి చూసేద్దాం రండి. వేడివేడిగా పాలక బిర్యానీ రెడీ అయిపోయింది. అలాగే చాలా ఈజీగా అయితే ఈ వంట అయితే చేసేసుకున్నాం అనమాట. ఆ రోజు చాలా ఈజీగా అయిపోయింది బిర్యానీ అండ్ ఎగ్ ఫ్రై అనమాట. దట్టు అందులో వర్షం కూడా ఉండటం వల్ల ఇలాంటివి కొంచెం స్పైసీగా ఉంటే భలే ఉంటాయి కదా. సండే స్పెషల్ పాలక బిర్యానీ అలాగే ఎగ్ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకున్నాము. అదే రోజు ఈవినింగ్ కూడా మేము ఒక రోటి పచ్చడి అయితే చేసామండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే మా పాలక బిర్యానీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.